ఒకప్పుడు ఒక స్టార్టప్ 13,000 కోట్ల నష్టాలతో కూలిపోయే అంచనా ఉంది. కానీ ఈరోజు అదే స్టార్టప్ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఎలా? ఇది భారతదేశంలోనే అత్యంత వివాదాస్పదమైన, అదే సమయంలో విజయవంతమైన స్టార్టప్లలో ఒకటైన ఓయో కథ. ఈ అద్భుతమైన పునరాగమన ప్రయాణాన్ని మనమిప్పుడు చూద్దాం. 2019 అసలు మహమ్మారి రాకముందే ఓయో పరిస్థితేంటో తెలుసా? 2,300 కోట్లు ఊహకందని నష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. మార్కెట్ విశ్లేషకులు, ఇన్వెస్టర్లు అందరూ ఒకే మాటన్నారు, ఓయో కథ ముగిసింది. అసలు ఒక స్టార్టప్ ఈ స్థాయి వైఫల్యం అంచుకు ఎలా వెళ్ళింది? అంత పెద్ద పతనం నుండి మళ్ళా తిరిగి ఎలా నిలబడింది? రండి, ఓయో పతనం, ఆ తరువాత వాళ్ళు చేసిన పునరుద్ధానం వెనుక ఉన్న అసలైన వ్యూహాత్మక రహస్యాలను మనం ఛేదిద్దాం. సరే, ఓయో ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం కొన్ని కీలక దశలుగా చూద్దాం. మొదట దాని ఆరంభం, ఒరావెల్ స్టేస్. తర్వాత వాళ్ళు తీసుకున్న మొదటి మలుపు, ఓయో రూమ్స్. ఆ తర్వాత చేసిన ఒక పెద్ద సాహసం, మినిమం గ్యారంటీ మోడల్. దానివల్ల వచ్చిన పతనం. మరి చివరగా వాళ్ళు ఎలా తిరిగి వచ్చారు ఫ్రాంచైజ్ మోడల్తో. ప్రతి దశలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ప్రతి కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా. ఓయో కథ కూడా ఒరావెల్ స్టేస్తో మొదలైంది. చూడ్డానికి చాలా సింపుల్ ఐడియా, ప్రయాణికులను బడ్జెట్ హోటళ్లతో కనెక్ట్ చేయడం, అంతే. కానీ ఈ సింపుల్ ఐడియాలోనే అతిపెద్ద లోపాలు దాగి ఉన్నాయి. గమనించండి. సో, ఈ మోడల్లో ఉన్న 3 ప్రాణాంతకమైన సమస్యలు ఏంటంటే, ఫస్ట్, గదుల క్వాలిటీలో అసలు స్టాండర్డ్ ఉండేది కాదు. రెండోది, ధరలు. ఒకేలాంటి హోటళ్లకు రకరకాల ధరలు, పారదర్శకత లేదు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మీద కంపెనీకి ఎలాంటి కంట్రోల్ లేదు. వాళ్లు కేవలం ఒక లిస్టింగ్ సైట్. దీని ఫలితమేంటి? కస్టమర్ల నమ్మకం పూర్తిగా పోయింది. ఇక్కడే కథలో మొదటి మలుపు. ఓయో ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మనం కేవలం ఒక ప్లాట్ఫామ్గా ఉంటే సరిపోదు, కస్టమర్కి ఒక నమ్మకమైన, స్టాండర్డ్ అనుభవాన్నిచ్చే బ్రాండ్గా మారాలి అని నిర్ణయించుకుంది. ఇది వాళ్ల భవిష్యత్తునే మార్చేసిన నిర్ణయం. ఈ కొత్త వ్యవస్థతో ఓయో క్వాలిటీకి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. చూడండి, వాళ్ళేం చేశారంటే కఠినమైన రూల్స్ పెట్టారు, పనితీరు ఆధారంగా రేటింగ్స్ ఇచ్చారు, నాసిరంగా ఉన్న హోటళ్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్ఫామ్ నుండి తీసేశారు. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ను పూర్తిగా తమ చేతిలోకి తీసుకున్నారు. ఈ మార్పు వాళ్లకి అద్భుతమైన గ్రోత్నిచ్చింది. ఆ వ్యూహం ఎంత సక్సెస్ అయ్యిందంటే, ఒక్కసారి 2016 నాటి పరిస్థితి చూడండి. ఓయో దగ్గర 6,500 హోటళ్లున్నాయి. వాళ్ల పోటీదారులు ఫ్యాబ్ హోటల్స్, ట్రీబో. వాళ్ళిద్దరినీ కలిపిన ఓయో దరిదాపుల్లో కూడా లేరు. ఇది ఓయో రూమ్స్ మోడల్ సాధించిన తిరుగులేని విజయం. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో మార్కెట్లోకి పెద్ద ప్లేయర్స్ వచ్చారు. మేక్ మై ట్రిప్, గో ఐబిబో లాంటివాళ్లు. వాళ్లు హోటళ్లను లాక్కోవడానికి డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టారు. ఒక క్యాష్ వార్ మొదలైంది. దీన్ని తట్టుకోవడానికి ఓయో తన చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత రిస్కుతో కూడుకున్న ఒక సాహసానికి రెడీ అయింది. ఆ సాహసమే మినిమం గ్యారంటీ మోడల్. అంటే హోటల్ యజమానులకు వాళ్ల సంపాదనతో సంబంధం లేకుండా ఓయో ప్రతి నెలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ గ్యారంటీగా ఇస్తోంది. దీనికి బదులుగా ప్రైసింగ్, రూమ్స్ అన్నీ ఓయో కంట్రోల్లోకి వస్తాయి. వినడానికి చాలా తెలివైన స్ట్రాటజీలా ఉంది కదా. మంచి హోటళ్లను లాక్ చేయొచ్చు, కాంపిటీషన్ను దెబ్బకొట్టచ్చు అని ఓయో ప్లాన్ వేసింది. హోటల్ ఓనర్స్కి ఓయో ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? మీ హోటల్ ₹1,00,000 సంపాదించినా పర్లేదు, మేము మీకు నెలకు 3 లక్షలు గ్యారంటీగా ఇస్తాం. ఆలోచించండి, ఇలాంటి ఆఫర్ని ఎవరు కాదంటారు? వేల కొద్దీ హోటళ్లు తమ పోటీదారులను వదిలేసి ఓయో వైపు పరిగెత్తాయి. కాని కథ ఇక్కడే మలుపు తిరిగింది. ఏదైతే ఓయోని గెలిపిస్తుందని అందరూ అనుకున్నారో అదే ఎంజీ మోడల్ వాళ్ల పతనానికి కారణమైంది. ఆ అద్భుతమైన వ్యూహం ఎలా బెడిసికొట్టిందో ఇప్పుడు చూద్దాం. గ్రోత్ కనిపిస్తున్నా తెర వెనుక ఒక ఆర్థిక విపత్తు ముంచుకొస్తోంది. 2015లో 20 కోట్ల నష్టం. 2019 వచ్చేసరికి 2,300 కోట్లకు పెరిగింది. ఇది మైండ్సెట్ ప్రాబ్లం కాదు, ఇది కోర్ బిజినెస్ ప్రాబ్లం. ఎంజీ మోడల్ ఓయో ఖజానాను వేగంగా ఖాళీ చేస్తోంది. చూడండి, ఓయో వ్యూహం 3 ప్రాథమిక విషయాలను అంచనా వేయడంలో ఫెయిలయింది. 1. హ్యూమన్ సైకాలజీ. గ్యారంటీగా డబ్బొస్తున్నప్పుడు ఓనర్లు కస్టమర్ సర్వీస్ని ఎందుకు పట్టించుకుంటారు? 2. బిజినెస్ ఎథిక్స్. కొంతమంది ఓనర్లు ఓయోకి తెలియకుండా డైరెక్ట్ బుకింగ్స్ తీసుకుని మోసం చేశారు.
ఇక 3 రాంగ్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్. చాలా హోటళ్ల సంపాదనను ఓవర్ ఎగ్జాజరేట్ చేశారు. ఆ తేడాను ఓయో తన జేబులోంచి కట్టాల్సి వచ్చింది. ఇది చాలామందికి తెలియని పాయింట్. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఓయోకి కోవిడ్-19 రూపంలో చివరి అతిపెద్ద దెబ్బ తగిలింది. లాక్డౌన్, ప్రయాణాలు ఆగిపోయాయి, రాత్రికి రాత్రే ఆదాయం జీరో. విఫలమైన మోడల్, దెబ్బతిన్న పార్ట్నర్ రిలేషన్షిప్స్, మహమ్మారి, ఈ 3 తుఫానులు కలిసి ఓయోని 13,000 కోట్లకు పైగా నష్టాల లోతుల్లోకి నెట్టాయి. ఇది వాళ్ల పతనానికి పరాకాష్ఠ. గేమ్ ఓవర్ అని అందరూ అనుకున్నారు. కాని అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఆ పతనం నుండే వారి పునరాగమనానికి పునాది పడింది. ఇక్కడే ఓయో 4.0 వాళ్ల 4వ అత్యంత తెలివైన బిజినెస్ మోడల్ను ప్రవేశపెట్టారు. ఇదే వారిని మళ్లీ గెలుపుబాట పట్టించింది. వాళ్ల కొత్త వ్యూహం యొక్క కోర్ ఐడియా ఇదే: రిస్క్ని తమపై నుండి భాగస్వాములకు షిఫ్ట్ చేయడం. చూడండి, పాత ఎంజీ మోడల్లో రిస్క్ అంతా ఓయోదే. కాని కొత్త ఫ్రాంచైజ్ మోడల్లో బుకింగ్ జరిగితేనే ఇద్దరికీ డబ్బొస్తుంది. విన్ విన్ సిచ్యువేషన్. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. ఇది కేవలం కమిషన్ మోడల్ కాదు, ఇది ఒక కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్. ఏఐతో ప్రైసింగ్ ఆప్టిమైజ్ చేసి ఆదాయం పెంచుతారు. ఆన్లైన్ విజిబిలిటీతో 30-40% ఎక్కువ బుకింగ్స్ తెస్తారు. అంతేకాదు, టవల్స్, టాయిలెటరీస్ లాంటివి తక్కువ ధరకే ఇప్పించి ఖర్చులు కూడా తగ్గిస్తారు. అంటే హోటల్ యజమానులకు నిజమైన విలువను అందిస్తున్నారు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఓయో ఇప్పుడు ప్రధానంగా ఒక అంతర్జాతీయ కంపెనీ. నమ్మగలరా? వాళ్ల ఆదాయంలో 65% యూరోప్, యూకే లాంటి దేశాల నుండే వస్తోంది. వాళ్లు ఇండియా దాటి ఎదిగారు. ఈ వ్యూహాత్మక మార్పు ఫలితం ఒక అద్భుతం. FY24లో ఓయో 229 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 13,000 కోట్ల నష్టం నుండి లాభాల వరకు. ఇది భారతీయ స్టార్టప్ చరిత్రలోనే ఒక గొప్ప పునరాగమన గాథ. సరే, ఈ ఓయో కథ నుండి మనం వ్యవస్థాపకులుగా కొన్ని చాలా శక్తివంతమైన వ్యాపార పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ ప్రయాణం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలేంతో చూద్దాం. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన కీలక పాఠాలు గమనించండి. మొదటిది, కంట్రోల్ లేని గ్రోత్ ఒక టైం బాంబ్ లాంటిది. రెండోది, రెవెన్యూకి, ప్రాఫిట్కి చాలా తేడా ఉంది. క్యాష్ ఫ్లో ఈజ్ కింగ్. మూడోది, మీ అల్టిమేట్ వెపన్ సుపీరియర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇక ఆఖరిది, ఫెయిల్యూర్ నుండి నేర్చుకోవడమే సక్సెస్కి అసలైన దారి. ఇది మైండ్ సెట్ శిక్షణ కాదు, కోర్ వ్యాపార పాఠం. కాబట్టి ఓయో కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. వ్యాపారంలో ఆకాశాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఘోరంగా ఫెయిలవడం మంచిదా, లేక నెమ్మదిగా సురక్షితంగా నేలమీద ఎదగడం మంచిదా? మీ వ్యాపార మైండ్ సెట్ ఇక్కడ మారుతుంది. దీని గురించి ఆలోచించండి. ఈ కథ మీకొక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఇష్టమైన కంపెనీ స్టోరీ కామెంట్ చేసి చెప్పండి. भारत माता की जय।